తెలుగు చలనచిత్ర సీమలో నవలా నాయకునిగా తెలుగువారి హృదయాలలో చిరస్మరణీయమైన స్థానం సాధించిన హీరో అక్కినేని నాగేశ్వరరావు అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో వారి చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గోపీనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చారిత్రాత్మక, జానపద, భక్తిరస, కుటుంబ కథాపరమైన చిత్రాలలో విభిన్న పాత్రలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు అక్కినేని నాగేశ్వరరావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం సభ్యులు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, పణిభూషణ్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, మురళి, విద్వాన్, కస్పా పద్మనాభం, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగు చలనచిత్ర సీమలో నవలా నాయకుడుగా తెలుగు వారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఏఎన్ఆర్ గారు. ఆయన పౌరాణిక, సాంఘిక, జానపద, కుటుంబ కథా చిత్రాల్లో విభిన్న పాత్రలో నటించి అందరి మన్ననలు పొందారు. అలాంటి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతిని ఈరోజు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే అక్కినేని గారుకి పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు, అలా అనేక రివార్డులు పొందారు అక్కినేని నాగేశ్వరరావు.